ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి తెలివిగా మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి। అయితే ఏ వ్యక్తి తెలివిగా మిమ్మల్ని మోసం చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు చేసే మోసం నుండి మీరు బయటపడగలుగుతారు। అలాగే ఈరోజు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసే సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వారికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। జీవితంలో ఎటువంటి నిందలు, ఆరోపణలు వచ్చినా సరే, అపజయాలు చూసినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు। కానీ వీరి యొక్క లైఫ్ లో నిందలు, ఆరోపణలు, సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి। ఒక పరిస్థితిని అధిగమించేలోపే, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది। ఇది మానసికంగా వీరిని ఎంతగానో కృంగతీసినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని విజయ పథం వైపు అడుగులు వేస్తూ అనుకున్న విజయాలను సాధిస్తూ ఉంటారు। విజయాలు పొందుకోవటం కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ విజయం పొందుకునే వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। స్వయం కృషితో ఉన్నత శిఖరాలను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు అధిరోహించగలుగుతారు। తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నా సరే స్వయం కృషితో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు। అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి లభిస్తుంది। మానసికంగా వీరు కృంగిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతు వీరికి తోడుగా నిలుస్తుంది। అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక నమ్మించి మోసం చేసే అవకాశాలు ఒక వ్యక్తి మూలంగా కనిపిస్తున్నాయి। ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేవారైనా సరే, బయటికి వెళ్లినప్పుడైనా సరే ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి। నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి। సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ కూడా మీరు వారికి చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు అని గమనించాలి। చాకచక్యంతో వ్యవహరించండి, అప్రమత్తంగా ఉండండి। సహాయం చేయండి కానీ అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు, అజాగ్రత్త అనేది అస్సలు పనికిరాదు। అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి। నూతనంగా పరిచయమైన వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగటం కానీ, షూరిటీ సంతకాలు చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం కానీ, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని అడగటం కానీ, లేదా ఏవైనా పెట్టుబడులు భాగస్వామ్యంగా పెట్టాలని సూచించటం కానీ ఇటువంటి అంశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి। కాబట్టి ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి। అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి। కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి। అలాగే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు
అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీరు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. విలువైన వస్తువుల పట్ల, అలాగే మొబైల్ ఫోన్స్ పట్ల, అలాగే డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండటం వల్ల మీరు ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. అంటే ఈ విధంగా ఏదో ఒక రకంగా ఒక వ్యక్తి నమ్మించి మోసం చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కొంతమందికి లిఫ్ట్ అడగటం ద్వారా మోసం జరగవచ్చు. కొంతమందికి విలువైన వస్తువులు అపరిచిత వ్యక్తులు నమ్మించి మోసం చేయటం ద్వారా పోగొట్టుకోవచ్చు. మరికొంతమంది వ్యక్తులు ఏదైనా షూరిటీ సంతకాలు చేయమని కానీ, భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడులు పెట్టించి మిమ్మల్ని మోసం చేయటం కానీ, ఈ విధంగా ఏదో ఒక అంశంలో మీరు ఒక వ్యక్తిని నమ్మి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైన ఒప్పందాలు చేసుకునే ముందు మీరు తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. కుటుంబ సభ్యులతో ఇదివరకున్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుండి ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీ యొక్క బంధువులు మీకు ఈరోజు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే కుంభరాశి వారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలోని వారికి ఈరోజు కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు వచ్చిపడే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో మాటపడాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది. అలాగే పై అధికారుల నుండి మీరు కొన్ని ప్రశంసలనైతే పొందుకోబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. దీనికి మీ యొక్క సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి చక్కటి గైడెన్స్ ఒక వ్యక్తి నుండి లభిస్తుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా సరే ఏదైనా మానసికంగా చాలా రోజులుగా ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అని, అంటే చిన్ననాటి మిత్రులను కావచ్చు, ఒకప్పటి మీ యొక్క సన్నిహితులను కావచ్చు, కలుసుకోవాలి అని చాలా కాలంగా అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించక మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారికి అనుకోకుండా వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ మంగళవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తెలివిగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎక్కడైనా సరే అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కావచ్చు, ప్రయాణాలు చేసే సమయంలో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు నమ్మకం లేని వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసం చేసే అవకాశాలు, తెలివిగా మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతాలు మీరు చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.